గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ బేసుల మీద దాడి చేసింది. లేకపోతే రాయబార కార్యాలయాల మీద దాడి చేసింది ఇరాన్ తప్పించి, అమెరికా దాకా వెళ్ళలేదు. దాని దగ్గర ఉన్నటువంటి మిస్సైల్స్ కావచ్చు, ఇవన్నీ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది డ్రోన్లతో, మిస్సైల్స్‌తో. కానీ అమెరికా మీద దాకా వెళ్ళలేదు అన్నది ఇంతకుముందు మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. అయితే తాజాగా అమెరికాలో ఏదైతే సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో, డిఫెన్స్ సెక్రటరీ హెగెస్ట్ ఏరియాలలో, ఇద్దరి ఏరియాలలో డ్రోన్స్ కనిపించినాయి. అవి మల్టిపుల్ డొమెస్టిక్ మిలిటరీ బేసుల దగ్గరన కావడంతో ఆ ప్రాంతాల్లో ఆ డ్రోన్స్ జామ్ అయిపోయి స్ట్రక్ అయిపోయినాయి. అంటే డ్రోన్లు అక్కడ దాకా వెళ్ళినయి, ఇరాన్‌కి సంబంధించినటువంటి డ్రోన్లు. అది డైరెక్ట్‌గా ఇరాన్ నుంచే దాదాపు 10,000 కిలోమీటర్లు ఉంటది. కానీ ఇవి 7,000 కిలోమీటర్లు ప్రయాణించే డ్రోన్‌లట. ఇవి మరి ఎక్కడి నుంచి ప్రయోగించిందో తెలీదు ఇరాన్. తాజాగా ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అన్‌ఐడెంటిఫైడ్ డ్రోన్స్ ప్రస్తుతం అమెరికాలోని ఈ ఇద్దరు అగ్రనేతల ఇళ్ల దగ్గర జామ్ అయినయి అన్నటువంటిది.